వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ప్రపంచం మరో యుద్ధానికి సిద్ధమవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వినిపిస్తుందంటే, ఆకాశంలో మేఘాల కంటే బాంబు నీడలే ఎక్కువగా కమ్ముకుంటున్నాయి. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన అనేక డ్రోన్లలో ఒకటి దక్షిణ ఇజ్రాయెల్ను తాకింది. ఎర్ర సముద్ర నగరం ఐలాట్ సమీపంలోని రామన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టచ్ చేసింది. దీంతో ఈ ప్రాంతంలోని గగనతలాన్ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ ఎయిర్పోర్టుపై పడిన క్షిపణులు, వాయు మార్గంపైకి ఎగిసిన పొగ చూసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంతకంతకు రగిలిపోతున్నారు. తమ దేశంపై దాడికి దిగిన హౌతీల భరతం పడతానంటున్నారు. గతంలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో నెతన్యాహు ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేదు. అందుకే ఈసారి భారీ ఫైరింగ్ తప్పకపోవచ్చు. ఇటు హౌతీలు ఎవరనే ప్రశ్నకు సమాధానం కావాలి అంటే 100 ఏళ్ల చరిత్రను తిరగేయాల్సిందే. హౌతీలంటే కేవలం బాంబులు, క్షిపణులు పేల్చే మిలిటెంట్ గ్రూప్ అని అనుకోకండి. వాళ్లకు ఒక మతపరమైన మూలముంది, ఓ రాజకీయ భావజాలం ఉంది. హౌతీ అనే పదానికి అర్థం అల్లా యోధులు. వీరి జన్మస్థలం యెమెన్. హౌతీ ఉద్యమం 1990లో మొదలైంది. మతపరమైన సాంప్రదాయాలు, హక్కులతో తమ వర్గానికి గుర్తింపు లభించాలనే దిశగా సాగిన ఉద్యమం ఇది. వీరంతా షియా వర్గానికి చెందిన ముస్లింలు. ఇక ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు హుస్సేన్ బద్రుద్దీన్ అల్ హౌతీ. హుస్సేన్ మరణం తర్వాత ఆయన పేరును ఉద్యమం పేరుగా మార్చుకున్నారు. అందుకే ఈ గ్రూప్ను హౌతీ అని పిలుస్తారు. మొదట శాంతియుతంగా తమ వర్గం హక్కుల కోసం మొదలైన యుద్ధం 2004 నుంచి హింసాత్మక మార్గం వైపు మళ్లింది. ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆయుధాలను వాడడం ప్రారంభించిన నాటి నుంచి హౌతీలను ఓ మిలిటెంట్ గ్రూపుగా ప్రపంచం చూడడం మొదలెట్టింది. ఇక 2014లో హౌతీలు యెమెన్ రాజధాని సనాను ఆక్రమించి దేశాధికారాన్ని దక్కించుకున్నారు. నాడు హౌతీల గెలుపుకు కారణం ఇరాన్ ఇచ్చిన మద్దతే. ఆయుధాల రూపంలోనూ, శిక్షణల రూపంలోనూ, వ్యూహాల్లోనూ ఇరాన్ హౌతీలకు నేరుగా అండగా నిలిచింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్తో పాటు సున్నీ మెజార్టీ ముస్లిం దేశాలకు అస్సలు నచ్చలేదు. అటు మత రాజకీయాలతో పాటు గల్ఫ్ దేశాల ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా హౌతీలు ఒక పెద్ద ఫ్యాక్టర్గా మారిపోయారు. వీరి శక్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది అంటే, ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లను టార్గెట్ చేయగలరు హౌతీలు. యుద్ధ క్షేత్రాన్ని అటు యెమెన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ వరకు ఇప్పటికే విస్తరించారు. కొన్ని రోజులుగా హౌతీ బలగాలు డైరెక్ట్గా ఇజ్రాయెల్ వైపు క్షిపణులు ప్రయోగించడాన్ని చూస్తూ ఉంటే వారి పరిధి ఎంత దూరం విస్తరించిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే ఒక మతపరమైన శక్తి, రాజకీయ ప్రతిపత్తి, ప్రాంతీయ ఆధిపత్య పోరాటం లాంటి అంశాలు హౌతీలను ఒక భయంకర మిలిటెంట్ శక్తిగా తీర్చిదిద్దాయని చెప్పొచ్చు. ఇప్పుడు అదే శక్తి ఆకాశంలో పొగలు కక్కుతూ ఇజ్రాయెల్ గడ్డపైకి అడుగుపెట్టింది. అయితే ఇజ్రాయెల్పై హౌతీలకు ఎందుకు ద్వేషం అనే డౌట్ వచ్చిందా? దీనికి సమాధానం ఒకటే. పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించే గ్రూపు హౌతీ సేనలది. అక్టోబర్ 7, 2023 తర్వాత పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్ దళాలు మారణ హోమానికి పాల్పడ్డారు. ఇప్పటికీ బాంబులు ప్రయోగిస్తూనే ఉన్నాయి. 60,000 మందికి పైగా అమాయక సామాన్యులను బలిగొన్నారు. అందుకే ఇజ్రాయెల్పై హౌతీలు రగిలిపోయి ఉన్నారు. ఈ క్రమంలోనే గత మేలో ఇజ్రాయెల్ వైపు హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిస్సైల్ ఇజ్రాయెల్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో పేలింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది గాయపడ్డారు. పొగ మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. అంతర్జాతీయ విమానాలు ఒక్కసారిగా దారి మళ్లాయి. ప్రపంచం ఒక్కసారిగా టెన్షన్లోకి జారుకుంది. దీంతో అప్పుడే నెతన్యాహు రంగంలోకి దిగారు. ప్రతీకారం తప్పదంటూ గర్జించారు. ఇది కేవలం హౌతీలకు మాత్రమే చేసిన హెచ్చరిక కాదు, వారిని వెనక నుంచి నడిపిస్తున్న ఇరాన్కి కూడా ఇది గట్టి వార్నింగ్ గా మారింది. ఇక ఈ ఘటన తర్వాత మళ్లీ 3 నెలలకు హౌతీ అదే పని చేయడంతో నెక్స్ట్ ఏం జరగనుందోనన్న ఉత్కంఠ మాత్రం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.